హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే అనామికతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. చూసావా ఆ కావ్య వాళ్ళ అత్తగారిని ఎలా మార్చుకుందో. ఒకప్పుడు కావ్య అంటే ఆవిడకి పడేదే కాదు, శత్రువులా చూసేది. కానీ ఇప్పుడు మనల్ని పక్కన పెట్టి కావ్య వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. పైకి కోపంగా నటిస్తుంది, కానీ కావ్య అంటే తనకి చాలా ఇష్టమని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. మరి నువ్వేం చేసావే, ఇంట్లోకి వచ్చి గొడవలు పెట్టుకోవడం తప్ప నువ్వేమైనా సాధించావా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. మరి నేనేం చేయాలమ్మా, మన సిచ్యువేషన్ అలా ఉంది అని అనామిక అంటుంది. సిచ్యువేషన్ ని బట్టి నువ్వు మారద్దు బేబీ, నీ బట్టే సిచ్యువేషన్ ని మార్చుకోవాలి అని వాళ్ళ నాన్న అంటాడు. ఎంత మార్చాలి అని ట్రై చేసినా కానీ కళ్యాణ్ నా మాట వినట్లేదమ్మా అని అనామిక అంటుంది. అరుస్తూ చెప్తూ ఉంటే ఎవరు వింటారే, లాలించి బుజ్జగించి మెల్లగా చెప్పుకోవాలి, భర్తని గుప్పట్లో పెట్టుకోవాలి అని వాళ్ళ అమ్మ అంటుంది. మీ అత్తని నీ భర్తని గుప్పెట్లో పెట్టుకుని ఈ ఆస్తిలో వాటా వచ్చేలా చేయి అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అది మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మా అని అనామిక అంటుంది. ఈజీ కాదు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అనామిక, నువ్వు సాధిస్తావు అనే నమ్మకం నాకుంది. ఇప్పుడు నువ్వు తప్ప మాకు వేరే దారి లేదు, ఏదో ఒకటి చేయని వాళ్ళ పేరెంట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అనామిక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.